వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ చెస్‌ను చేస్తున్న వాళ్ళందరూ జాగ్రత్తగా మీ ప్రాపర్‌గా ఒక దగ్గర కూర్చొని వినడానికి చూడండి. ఎందుకంటే మన లైఫు మారబోతుంది. మనందరి లైఫు మారబోతుంది కాబట్టి ఏ ఒక్కరు మారినా అది మనకి చాలా మంచిది కాబట్టి ఈ ఆపర్చునిటీకి వెళ్ళే ముందు ఏదైనా కొత్తది వినే ముందు ఇంతకు ముందు మనం ఏదో ఒక వర్క్‌లో ఉంటాము కాబట్టి వినడానికి ఇష్టపడము. రైట్ ఫ్రెండ్స్. చూడండి మార్కెట్‌లో మనకు చాలా మంది ఇలాంటి వాళ్ళే దొరుకుతుంటారు. వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారు కాబట్టి, మనం చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళు ఎంటనే స్విచ్ ఆఫ్ మొబైల్ చేస్తారు. మనం ఆపర్చునిటీ అనంగానే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు. దానికి తోడు వాళ్ళు చెప్పేదేంటంటే, నాకు టైం లేదు అంటారు సార్. చూడండి ఈరోజు ఇక్కడ జూమ్‌కి జాయిన్ అవ్వాలన్నా ఎవరో చెప్తే జాయిన్ అవుతారు సార్. లేకపోతే యాక్చువల్లీ ఇది 500 బాక్స్ నిండిపోయి మళ్ళీ యూట్యూబ్‌లోకెళ్ళిపోద్ది. చూడండి ఇంకా 300, 200 ఎంతో ఉంటది నాకు తెలిసి. ఏంటంటే టైం లేదు. ప్రతి వ్యక్తి కూడా టైం లేదంటున్నారు. ఈ టైం లేదనే క్రమంలో చూడండి బ్రతుకుతున్నామా? జీవిస్తున్నామా సార్? టైం లేదు అనుకోని అసలు మనం బ్రతుకుతున్నామా? జీవిస్తున్నామా? అని ప్రశ్నించుకుంటే 95% బ్రతుకుతున్నాము అంటారు సార్. అలాగే కొంతమందిని ప్రశ్నిస్తే 5% మంది ఏంటంటారంటే, జీవిస్తున్నాము అంటారు. ఈ బ్రతకడం అంటే ఏంటో, జీవించడం అంటే ఏంటో నేను చెప్పబోతున్నా. ఈ బ్రతుకుతున్నామా అంటే, మనలో 95% బ్రతుకుతున్నామంటారు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నట్టు ఉంటుంది కానీ, బ్రతకాలని ఉంటుంది కానీ, బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటారు. వీళ్ళు అనుకున్నట్టు ఉంటుంది. సార్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జీవిస్తున్నాము అనుకున్న వాళ్ళేంటంటే, అనుకున్నట్టు ఉంటుంది కానీ, అనుకున్నప్పుడు చేస్తా ఉంటారు. అంటే ఈళ్ళకి ఏమి ఒక ప్లానింగ్ అంటూ ఏమి ఉండదు. ఎప్పుడో ఏదైనా చేస్తారు. ఈ జీవిస్తున్నాము అనే వాళ్ళేంటంటే, మంచి కారు కొనుక్కుంటారు. మంచి ఫారెన్ ట్రిప్స్ ఎళ్తుంటారు. మంచి మంచి లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తుంటారు. వీళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఏమి ఉండదు. ఎప్పుడైనా వీళ్ళు ఆహ్, ఏదైనా చేస్తా ఉంటారు. వీళ్ళేంటి బ్రతుకుతున్నాము అనుకున్న వాళ్ళేంటంటే, దేర్ ఆర్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ. ఈళ్ళు స్ట్రగుల్ చేస్తా ఉంటారు సార్. అంటే కష్టపడతా ఉంటారు. కానీ దేనికోసం కష్టపడుతూ ఉంటారు? బ్రతుకుతున్నామనే దాంట్లోనే కష్టపడతా ఉంటారు. ఇక్కడ చూస్తే జీవిస్తున్నామనే వాళ్ళు దేర్ ఆర్ ఫర్ స్ట్రగుల్ ఫర్ సక్సెస్. ఈళ్ళు సక్సెస్ కోసం స్ట్రగుల్ చేస్తా ఉంటారు. మై డియర్ లీడర్స్, ఇక్కడ నేను చెప్పబోయేదేంటంటే, మనం స్ట్రగుల్ చేద్దాం. వెస్టేజ్‌లో మనకు స్ట్రగుల్స్ వస్తున్నాయి అంటే, అది మన సక్సెస్ కోసం స్ట్రగుల్ చేయాలి. చూడండి వీళ్ళు కూడా అనుకుంటారు. వీళ్ళు స్ట్రగుల్ అవుతుంటారు. బ్రతుకుతున్నాం అనుకున్న వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతా ఉంటారు. కానీ మనం స్ట్రగుల్ చేద్దాం. కానీ సక్సెస్ కోసం స్ట్రగుల్ చేద్దాం. ఇక్కడ నేను చెప్పబోయేదేంటంటే, బెగ్గరకి సమయం సమానమే మిత్రమా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడి కట్టే వ్యక్తికి, గుడి బయట అడుక్కునే వ్యక్తికి సమయం అనేది సమానమే. ఇక్కడ ఏంటంటే, ఈ ఆపర్చునిటీ చెప్పే ముందు నీకసలు టైం ఉండాలి. ఎందుకు చేయాలో ఒక క్లారిటీ ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పబోయే ప్రయత్నం చేస్తా ఉన్నా. నీవు ఈ ఆపర్చునిటీ చేయడానికి త్యాగాలేం చేయాల్సిన పని లేదు. నీవు నిద్రని త్యాగం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 6-8 గంటలు నువ్వు మస్తు నిద్రపో.
నెక్స్ట్ వచ్చేసి నీ సొంత పనులు ఉంటాయి. ఆ సొంత పనులు 1-2 గంటలు నువ్వు సొంత పనులనేది ఖచ్చితంగా చేయాలి. అది చేసుకోవాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిందేంటంటే జాబ్ అండ్ వర్క్. ప్రతి వ్యక్తి కూడా జాబ్ అండ్ వర్క్ అనేది మనకు ఇంపార్టెంట్. మనం చేస్తా ఉంటాం. అలాగే నెక్స్ట్ చూసుకుంటే దాని తర్వాత మళ్ళీ, మళ్ళీ సొంత పనులు కొన్నుంటాయి. ఇంటికి రావటం, అలాగే పేరెంట్స్‌కి చూసుకోవడం ఇలాంటివన్నీ సొంత పనులు కూడా మళ్ళీ 2 గంటలనేవి ఉంటాయి. మళ్ళీ ఎక్కడికి మనం వెళ్తాం? మళ్ళీ నిద్రలోకే వెళ్తాం. కానీ ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే భగవంతుడు నీకు 24 గంటలు సమయం ఇచ్చాడు. నువ్వు ప్రాపర్‌గా యుటిలైజ్ ఇప్పుడు చేసుకుంటున్నది ఎంత? 22 గంటలు మాత్రమే. మిగతా 2 గంటలు ఏమైనాయి? నీకు 18 సంవత్సరాలు నిండినాక ఒక భారతదేశ పౌరుడిగా నీకు స్వతంత్రంగా ఆలోచించే విచక్షణ జ్ఞానం అనేది నీకు ఇచ్చారు. ఇప్పటి వరకు 2 గంటలు ఏం చేసావు? ఒక్కసారి ఆలోచించండి. రోజుకి 2 గంటలు నేర్చుకున్నది నేర్చుకున్నట్టు ప్రాపర్‌గా మీరు చెప్పండి ఒక వ్యక్తికి. ఒక్క రోజులో ఒక వ్యక్తికి చెప్పి అలాగే 30 రోజుల్లో 30 మందికి నేర్పితే దాంట్లో ఒక 10% తీసుకుందాం. 20 వద్దు. ఒక 10% తీసుకుందాం. ఈ 10% అంటే 30లో 10% 3% అంతే ముగ్గురు. ఒక ముగ్గురు వ్యక్తులు నీ నీ బిజినెస్‌లోకొచ్చారంటే అసలు ఒక అద్భుతం. ఒక మిరాకిల్ జరుగుతుంది. అంతే నెక్స్ట్ వాళ్ళు పని చేసినా గాని నీ దగ్గర మళ్ళీ నెక్స్ట్ నెల 6 గంటలనేది ఉంటది నీ దగ్గర. వాళ్ళు పని చేసి 6 గంటలు నీ దగ్గర సొంతంగా మళ్ళీ 2 గంటలుంటాయి. 8 గంటల వర్క్ ని మళ్ళీ రెండో నెలలో చేసుకోవచ్చు. నేనెందుకు చెప్తా ఉన్నానంటే ఫ్రెండ్స్, సమయమే నీ ఆస్తి. నువ్వు సమయాన్ని దొరకపట్టుకోగలిగితే, నువ్వు ఆస్తిని క్రియేట్ చేసుకోగలుగుతావు. ఎందుకంటే సమయం చాలా వాల్యుబుల్ అయింది. నాకు టైం లేదని చెప్పి ఏం చేస్తున్నావు? అలాగే భగవంతుడు నీకిప్పటి వరకు 24 గంటలు టైం ఇచ్చాడు కదా! ఆ 2 గంటలు చొప్పున ఇప్పటి వరకు రోజుకి నువ్వు 18 సంవత్సరాలు నిండినాక, నీ రోజుకి 2 గంటలు ఏమైనాయి? ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. ఇక్కడ నేను చెప్పబోయేదేంటంటే, భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు బట్టి, ఇప్పుడు మనయున్న యూత్‌కి హార్ట్ బీట్ చెక్ చేస్తే లబ్‌డబ్ అని కొట్టుకోవట్లేదంట ఫ్రెండ్స్. ఈఎంఐ అని కొట్టుకుంటున్నాయంట. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులుండవు. మన దగ్గర డబ్బులుండవు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఆస్తులన్నీ మన దగ్గర డబ్బులుండవు. కాబట్టి మనం ఈఎంఐలు పెట్టుకునే ఉంటాం. ఇప్పుడు రానున్న యువత ప్రతి యువత కూడా ఏంటంటే మార్కెట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈఎంఐలు ఇచ్చేసి ఈ యువతని అప్పుల పాలు చేస్తున్నారు. అది మనకు తెలియట్లేదు. ఇంతకుముందు మన తాతలు 2, 3 ఎకరాలు సంపాదిస్తే మా నాన్న ఇచ్చింది 1 ఎకరా, మా కొడుక్కి ఇస్తున్న ఒక 50 సెంట్లు అవతల పరిస్థితి ఏంటి? ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడేంటంటే 1940లో రూ. 10తో 10 మంది ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళ జీవనం గడిపేవాళ్ళు. అలాగే 1960 వచ్చేటప్పటికి 100 మంది రూ. 100తో 8 మంది బ్రతకగలిగేవాళ్ళు. అలాగే అక్కడికొక 20 సంవత్సరాలు పోయాక 1980కి వచ్చేటప్పటికి రూ. 1000 కరెన్సీ వాల్యూ అనేది పెరిగింది. అప్పుడు ఈ రూ. 1000తో 6గురు వ్యక్తులనేవాళ్ళు ఆ కుటుంబంలో బ్రతికే బ్రతి బ్రతికేయగలిగేవారు. అలాగే 2000 సంవత్సరం వచ్చేటప్పటికి 10,000తో నలుగురు వ్యక్తులనేవాళ్ళు బ్రతికేవాళ్ళు. ఈరోజు 2020 దాటింది. రూ. 1,00,000 ఉంటే గాని ఇద్దరు వ్యక్తులు హ్యాపీగా జీవించగలగలేకపోతున్నారు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్ ఈ పక్క చూడండి. సంవత్సరం పెరిగే కొద్దీ మన డబ్బులనేవి పెరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ నంబర్స్ అనేవి తగ్గుతా ఉన్నాయి.
2040 వచ్చేటప్పటికి మన ఖర్చు ఎంత? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రానున్న రోజుల్లో ఇంటి ఖర్చులకైనా నెలకి లీడర్స్ 1 minute అండి, నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది, జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ. లోకేష్ గారు స్టార్ట్ చేయండి సార్, మీకు పోస్ట్ చేసిన. సార్ ఎందుకు సార్ కట్ అయిపోయింది సార్? నెట్వర్క్ ఇష్యూ. ఓకే, నో ప్రాబ్లం, స్టార్ట్ చేయండి. సారీ మై డియర్ లీడర్స్, నెట్వర్క్ ప్రాబ్లం అంట. కరెంట్ వస్తా పోతా ఉంది. ప్రాబ్లం నాకు సిగ్నల్ ప్రాబ్లం సార్. కొంచెం అర్థం చేసుకోండి, ఏమనుకోవద్దు. సార్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. చూడండి సార్, ఇక్కడ 2040 వచ్చేటప్పటికి మనం రానున్న రోజుల్లో ఇంటి ఖర్చులకైనా 1 నుంచి 2 లక్షల ఖర్చు అవుతుంది. మనం చేసే పనిలో 1 నుంచి 2 లక్షలు సంపాదించగలమా లేదా అని మనకైతే గ్యారంటీ లేదు. ఏమో మీకుంది, నాకైతే గ్యారంటీ ఏం లేదు. నేను చేసే పనిలో 1 నుంచి 2 లక్షలు సంపాదిస్తానని. చేద్దాం, ప్రెస్టేజ్ చేద్దాం. వెల్కమ్ టు ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ చేయాలంటే రోజుకి 2 నుంచి 4 గంటలు పని చేయాలి. 2 నుంచి 4 గంటలు తమాషా కోసం చేయకండి సార్. ఈ బిజినెస్ అనేది తమాషా కోసం చేసే బిజినెస్ కాదు. నీ ప్రాణం పెట్టి ఎలాగైనా కానీ ఈ 2 నుంచి 4 గంటలు నేను ఈరోజు ఈ ఈ బిజినెస్ అనేది నేను చేస్తాను అని చెప్పి మీరు ఒక నిర్ణయం, చాలా గట్టి నిర్ణయం తీసుకోండి. నాకు ఎన్నో పనులు ఉన్నాయి, అవన్నీ కాదు. 2 నుంచి 4 గంటలు ఈ వర్క్ అనేది ప్రాణం పట్టి పని చేస్తాను. లేదు, నేను వర్క్ లో ఫుల్ బిజీ అంటే నీకు భగవంతుడు ఒక రోజు ఇచ్చాడు, దాన్ని ఆదివారంగా పరిగణలోకి తీసుకోండి. ఆ రోజు 10 గంటలు చేయొచ్చు కదా నీ వర్క్ ని. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ఆపర్చునిటీ చేయాలి అంటే మనం డైలీ చేయాలి. ఎందుకంటే డైలీ చేయకపోతే, ఇప్పుడు భోజనం అనేది రోజు తినాలి. భోజనం తినకపోతే ఏమైతుంది? భోజనం బోర్ కొట్టింది అనుకోండి, మనం పోయి హాస్పిటల్లో పడుంటాం. ఇక్కడ ఏంటంటే మనము ఒక బిజినెస్ చేయాలి అంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం నిర్మించాలి అంటే దాన్ని 2 నుంచి 5 సంవత్సరాలు అనేది ఆ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పి ఒక బలంగా అక్కడ మీరు కూర్చోవాలి. ఒక బ్రిడ్జ్ కట్టాలంటే ఓవర్ నైట్‌లో బ్రిడ్జ్ ఏం కట్టేది కదా! లేదు, నేను ఇది బిజినెస్ ఖచ్చితంగా చేస్తాను. నాకిది కావాల్సిందే అని చెప్పేసి 2 నుంచి 4 గంటలు చేయండి. అలాగే 2 నుంచి 5 సంవత్సరాలు ఈ కంపెనీలో ఉంటాను అని చెప్పి బలంగా నిర్ణయం తీసుకోండి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, ఎందుకు నేను చేయాలి? ప్రతి వ్యక్తి కూడా నేను ఎందుకు చేయాలి ఈ బిజినెస్ అంటారు. చూడండి, ఎందుకు చేయాలంటే నేను ఒక క్లారిటీ ఇస్తాను. గుడ్ హెల్త్ సార్. మన కంపెనీలో ఇందులో చేయడం వల్ల నీకు గుడ్ హెల్త్, నీ హెల్త్ బావుంటది. అలాగే మంచి నేమ్ అండ్ ఫ్రేమ్. నీకు నేమ్ ఉంటది ప్రెజర్‌లో. అలాగే మంచి ఫోటోస్ ఫ్రేమ్స్ పెడుతుంటారు. అలాగే పేరెంటల్ కేర్ సార్. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడొచ్చి పడుతుంది సార్.
పేరెంట్స్ కి చూసుకునేటప్పుడు మనం బిజీ లైఫ్ లో ఉంటాం. ఇంక పేరెంట్స్ ని ఎప్పుడు పట్టించుకుంటాం? పేరెంటల్‌కి చూడండి మనకు మనం వాళ్ళకి ఇప్పుడు రానున్న యువత ఏంటంటే ఫుల్‌గా చదివి మా బాబుకి ఎక్కువ చదివించాలి, నేను బయటికి పంపించాలి అని తల్లిదండ్రులు తాపత్రయపడి మనకు బయటికి పంపిస్తే, ఆ తల్లిదండ్రులు ఇక్కడ నేను ఈళ్ళకి అంటున్నానేమనుకోవద్దు. ఇక్కడ మరణించినట్లయితే వాళ్ళు యూట్యూబుల్లో చూడండి వీడియో కాల్‌లో వాళ్ళ తాలూకా దహన సంస్కారాలు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో అవుతుంది సార్. చూడండి మనం ఇప్పుడు యాక్చువల్లీ కొంతమంది ఇప్పుడు మనం చదువుతున్నాము అంటే, అసలు విద్యా బుద్ధులు ఎక్కువ మనం చదువుతున్నామంటే, మనకు నాలెడ్జ్ పెరగాలి గానీ, అనాథాశ్రమాలు అవన్నీ ఎక్కువైనాయి. చూడండి మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించండి. ఇందులో ఉంటే పేరెంటల్ కేర్ చక్కగా పేరెంట్స్‌ని చూసుకోవచ్చు. అలాగే మంచి టైమ్ ఫ్రీడమ్ ఉంటది. సార్ షార్ట్ కట్ అయింది. మంచి టైమ్ ఫ్రీడమ్ ఉంటది. అలాగే మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి ఫ్లైట్‌లో తిరగొచ్చు. అలాగే జ జనరేటర్ టుగెదర్ సార్. యాక్చువల్లీ మన వారసత్వ సంపద అంటే మన తాతల నుంచి వచ్చేదేంటంటే అలాగా మన పిల్లలకి, మన మనవళ్ళకి కూడా ఇవ్వచ్చు ఇందులో. మంచి చారిటీ చేయొచ్చు, మంచి ధర్మం చేయొచ్చు. అలాగే నేను లేదు ఈ 10 నా దగ్గర ఇక్కడున్నాయి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే నాకు ఆల్రెడీ నేను ఒక 10 వచ్చేసి నేను చేస్తున్నానంటే సార్ కట్ అయింది కాబట్టి నేను ఇక్కడ దీనికోసం కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. సారీ మై డియర్ లీడర్స్. ఈ ఆపర్చునిటీ ఏంటంటే వాట్ ఈస్ ఎందుకు చేయాలి అంటే నేను కొంచెం క్లారిటీ మీకివ్వడం జరిగింది సార్. అలాగే వాట్ ఈస్ ద ఆపర్చునిటీ అంటే ఆపర్చునిటీ చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. కంపెనీ పేరొచ్చి దట్ ఈస్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎండీ వచ్చి మిస్టర్ గౌతమ్ బాలి సార్. ఈయన ఏంటంటే మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో బడ్డీ అనే గ్రామంలో ఒక 70,000 చదరపు గజం స్థలంలో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టిన తర్వాత ఇది సక్సెస్ చేసిన తర్వాత వీళ్ళు ఒక మార్కెట్‌లోకి తీసుకొచ్చి పెడదామని చెప్పి ఈ మార్కెట్‌కి ఒక పేరు పెట్టారు. దాన్ని వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టారు సార్. అలాగే చూసుకున్నట్టే ఈ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిషన్ జరిగిందంటే 2004 జూన్ 2వ తేదీ. అలాగే ఆఫీసొచ్చి ఒక 2 ప్రొడక్టులు తీసుకున్నారు. అలాగే మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఒక 6 మెంబర్స్ తీసుకున్నారు. టర్నోవర్ వచ్చి ఆ మొదటి సంవత్సరంలో 5,00,00,000 చేశారు సార్ ఈ కంపెనీ. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఆఫీసెస్ వచ్చి 65 పెద్ద పెద్ద ఆఫీసెస్ సార్. అలాగే 6,000 ప్లస్ స్టోర్స్ అంటే మన ఇంటికి దగ్గరలో ఒక 20, 30 కిలోమీటర్ల దూరంలో ఒక 6,000 స్టోర్‌లు పెట్టడం జరిగింది. అలాగే ఆ రోజు 2 ప్రొడక్ట్‌లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 400 ప్లస్ ప్రొడక్ట్స్ అనేవి స్ట్ పెట్టారు. అలాగే మెంబర్స్ ఆ రోజు 6 మెంబర్స్ ఈ రోజు 3,00,00,000 మంది మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వర్క్ చేసేవాళ్ళు కేవలం 3,00,00,000 మంది ఉన్నారు. అలాగే చూసుకున్నట్లే టర్నోవర్ ఆ రోజు 5,00,00,000 అయితే ఈ రోజు 3,000,00,000 టర్నోవర్ చేస్తుంది కంపెనీ ఇప్పుడు. అలాగే చూసుకున్నట్లయితే ఆ రోజు ఒక కంట్రీలో మన ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ రోజు 9 కంట్రీల్లో విజృంభించింది ఫ్రెండ్స్. రానున్న 2 సంవత్సరాల్లో 2026కి, 27కి అలా ఈ కంపెనీ 50 దేశాల్లో విస్తరించబోతుంది. ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి నేనేం చెప్తున్నాను అంటే, మీరు ఒక ఎంఎన్‌సి కంపెనీలో జాయిన్ అయ్యారు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో మీరు జాయిన్ అవ్వడం విజిబిలిటీ మన కంటికి కనపడని వ్యాపారం కోటల్లో చేయబోతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఒక్క రూపాయి పెట్టకుండా మనం కంటికి కనబడకుండా కొన్ని దేశాలలో మనం విస్తరించబోతున్నాం ఫ్రెండ్స్. ఇది కంపెనీ తాలూకు గ్రోతింగు. అలాగే ఈ కంపెనీ వచ్చి ప్రొడక్ట్స్ మంచి హెల్త్ ఫుడ్స్ ఇచ్చింది. అలాగే ఓరల్ కేర్ ఇచ్చింది. అలాగే మంచి పర్సనల్ కేరు, అలాగే హెల్త్ కేరు, అలాగే హ్యూమన్ హైజీన్ అని చెప్పి హ్యూమన్‌కి మంచి ప్రొడక్ట్ ఇచ్చింది. హై వెస్టేజ్ అని చెప్పేసి మనకి మంచి అదే టాయిలెట్ క్లీనర్ అని చెప్పి బాత్ ఫ్లోర్ క్లీనర్ అని, అల్ట్రా వాష్ అని చెప్పి ఇలాంటివి కొన్ని తీసుకొచ్చి పెట్టింది. అలాగే
అగ్రికి సంబంధించి అగ్రి ప్రొడక్ట్స్ పెట్టింది, అలాగే కలర్ కాస్మెటిక్స్ పెట్టింది, అలాగే స్కిన్ ఫార్ములా 9 అని చెప్పి స్కిన్ కి మంచి ప్రొడక్ట్ అనేది దించడం జరిగింది. అలాగే ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని 2 వీలర్ 4 వీలర్ యొక్క ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ మైలేజ్ వచ్చేటట్టు చేసేటట్టు ఈ ఇంజిన్ ఆయిల్ అనేది ఇందులో దించడం జరిగింది. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ ఈ కంపెనీ అనేది ఇందులో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కంపెనీ రాకముందు మనం ఈ వస్తువులన్నీ వాడుకున్నాం. ఎలా వాడుకున్నామంటే మనం ఒక ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా వాడుకోవడం జరిగింది. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా మనం ఏదో ఉద్యోగాల్లో ఉండి ఆ బిజీలో ఉండి ఏదైనా ఒక కన్జ్యూమర్ గా ఎక్కడైనా ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. మనం ఒక కన్జ్యూమర్ గా ఒక కస్టమర్ గా ఒక 100 రూపాయలకి వస్తువు అనేది కొనడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ వస్తువు కొనేటప్పుడు 100 రూపాయలకి కొనడం జరుగుతుంది. ఈ 100 రూపాయలు కొనేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే షాపుకి వెళ్ళి కొంటున్నాం. ఈ షాపు వాడు ఏమైనా తయారు చేస్తున్నాడా? లేదు. ఆ షాపు వాడు హోల్సేల్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ఆ హోల్సేల్ వాడు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఆ స్టేట్ లో ఆ రాష్ట్రంలో స్టాకిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ స్టాకిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూటర్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ స్టేట్ లో స్టాకిస్ట్ మాత్రము తయారు చేయట్లేదు కాబట్టి ఒక కంపెనీకి వెళ్ళి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కంపెనీకి వెళ్ళి ఈయన తీసుకురావడం జరుగుతుంది. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 40% తయారైన వస్తువు మన దగ్గరికి ఇన్ని చేతులు మారేటప్పటికి మనకి 100 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఏదైతే ఐటమ్ ఉందో వాళ్ళ యొక్క వస్తువులను డీజనరేట్ చేయడానికి ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పేసి వీళ్ళని దించడం, సెలబ్రిటీలు దించడం, అడ్వర్టైజ్ చేస్తూ వీళ్ళని దించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 100లో 60 అంటే ఈ 100లో 40 అంటే 60% అమౌంట్ అనేది మిడిల్ మ్యాన్ ఛానల్కి పోతుంది. ఇప్పుడు మనము ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో వ్యాపారం రోడ్డు పక్కల లెఫ్ట్ అండ్ రైట్ జరుగుతున్న బిజినెస్ మొత్తం ఇదే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుంది అంటే నేను మీకు దగ్గరలో 20-30 కిలోమీటర్లు నేను మీ ఇంటికి దగ్గరలో నేను స్టోర్ పెట్టాను. నువ్వు నా దగ్గరకు వచ్చి డైరెక్టర్ కొనుక్కుంటే నీకు 60% నీకు 100 రూపాయలది నీకు 50%కి ఇస్తానంటుంది. ఇప్పుడు ఈ 60% డబ్బు అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ కంపెనీ ఇక్కడ మన దగ్గరకు వచ్చింది కదా, నేను నీకు వస్తే నీకు 60% ఈ మిడిల్ మ్యాన్ ఛానల్కి పోయేది ఏదో నీకు ఈ 60% ఇస్తానంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 60% డబ్బు చూడండి ఎంత డబ్బు. 60% డబ్బు అంటే ఒక మహాసముద్రంలో ఎంత నీరైతే ఉంటుందో అంత డబ్బు ఫ్రెండ్స్. మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఎంత డబ్బు ఉంటది చూడండి ఒక్కసారి. ఎలా అంటే మీరు ఏంటంటే డైరెక్టర్ బకెట్ పట్టుకుని వెళ్తే బకెట్ డబ్బులు తీసుకోవచ్చు. ఒక వాటర్ ట్యాంకర్ తీసుకెళ్తే వాటర్ ట్యాంకర్ డబ్బులు తీసుకోవచ్చు. అదే పైప్ డైరెక్టర్ మన ఇంటికి వేసుకుంటే పైప్ ద్వారా కూడా డైరెక్టర్ మనకి ఇంటి కంటిన్యూస్ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎలా అసలు ఇది ఎలా అంటే చేంజ్ యువర్ సార్, చేంజ్ యువర్ లైఫ్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఒక సెలబ్రిటీ ఏంటంటే ఒక దానికి ఏదైనా ఒక నవరత్న ప్యాకెట్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే అతను కొన్ని కోట్లు తీసుకుంటున్నాడు. ఒక 2-3 కోట్లు తీసుకుంటాడు. అక్కడ చూడండి ఒక్క ప్రోడక్ట్ కోసం అతను మామూలుగా పబ్లిక్ లో చెప్తుంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే అతను ₹1,00,00,000 వస్తుంటే నువ్వు ఇక్కడ 400 ప్రొడక్ట్స్, నువ్వే సెలబ్రిటీ కదా. ఒక్కసారి ఆలోచించు. నిజంగా ఫ్రెండ్స్ ఇది ఒక్కటి అర్థమైతే చాలు ఫ్రెండ్స్. బిజినెస్ ఇంకేం అవసరం. ఇది ఒక్కటి అర్థమైతే మనకు చాలు. నేను షాప్ చేంజ్ చేసి నా లైఫ్ మారుతుంది అంటే ఇది ఒక్కటి చాలు. చూడండి నెక్స్ట్ నేను ఎలా చేయాలి, నేను ఎలా షాప్ చేంజ్ చేయాలి అంటే హౌ ద స్టార్ట్ బిజినెస్. ఎలా స్టార్ట్ ఫ్రీ స్టార్ట్ దిస్ బిజినెస్ సార్.
ఈ బిజినెస్ చేయాలంటే ఏం కావాలంటే ఆధార్ కార్డు లేదా నీవు ఎవరో తెలియాలి కాబట్టి ఎనీ ప్రూఫ్ ఏ ప్రూఫ్ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. అలాగే నీ యొక్క మొబైల్ నంబరు, నీ మెయిల్ ఐడీ, అలాగే నీ నామినీ, అలాగే ఈ 4 ఇస్తే ఈ 4 ఇవ్వడం వల్ల నీకో డిస్ట్రిబ్యూటర్ ఐడీ అనేది రావడం జరుగుతుంది. అలాగే నీ మొబైల్‌లో పీఓఎస్ యాప్ ఒకటి, వెస్టేజ్ యాప్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకుంటే అయిపోతుంది. అలాగే ఇలా నీకంటూ ఒక అప్‌లైన్ ఉంటారు. నీకంటూ ఒక టీమ్ వస్తుంది. ఇలాగే ఈ నెట్‌వర్క్ ద్వారా ఇలా మొబైల్ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా నువ్వు నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూజ్ ద ప్రొడక్ట్. చాలా మంది చూస్తే ఇక్కడ జాయిన్ అవుతారు ఫ్రెండ్స్. నేను జాయిన్ అయినా, నేను ఆ కంపెనీలో వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిపోయానని అసలు ఆళ్ళ మనసుకే కాకుండా పక్కోళ్ళకి కూడా ఆళ్ళకి ఈళ్ళకెళ్ళి కూడా చెప్తారు. నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిపోయాను. ఇంతకుముందు నేను జాయిన్ అయిపోయానని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూస్తాను. నేను ఇంతకు ముందే చూసాను వెస్టేజ్ అని అంటారు. కానీ వెస్టేజ్ ఏం చూసావు? రా ఇక్కడికి. వస్తే 10 వేస్ ఆఫ్ ఇన్‌కమ్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ నువ్వు ఇందులో డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయ్యేటప్పుడు నీకు ఎంఆర్‌పీ ఏదైతే ఉంటదో ఎంఆర్‌పీ మీద 10-20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నీకు ప్రొడక్ట్ నచ్చి మళ్ళీ రీపర్చేస్ చేయడం వల్ల 2-14 తేదీ లోపల చేయడం వల్ల నీకు 10% అనేది ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నీవు ఏదైనా కొనుక్కుంటే నీవు రూ. 32 దాంట్లో కొనుక్కోవడం వల్ల ఒక పీవీ అనేది నీ ఐడీలోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఎలాగైనా కొనుక్కోవచ్చు. ఇలా కాదు ఇంకా ఈ కంపెనీ ఒక ఆఫర్ పెడుతుంది ఫ్రెండ్స్. దాన్నే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటంటే నీవు ఒక 100 పీవీ గాని కొన్నట్లయితే 3200 అవుతుంది. ఈ 3200 నీవు 4 నెలలు కొన్నట్లయితే ఐదో నెలలో నీకు 2500 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం కంపెనీ జరుగుతుంది. నాకు 3200 ఆ సరుకులు నా ఇంటికి అవసరం లేదు అనుకుంటే నువ్వు 60%లో కూడా 60 పీవీలో కూడా నీవు ఈ ప్రొడక్ట్ అనేది కొనుక్కోవచ్చు. ఈ రూ. 2500 2100 పీవీ 2100 పెట్టి 61 పీవీ వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే 4 నెలలు కొనుక్కున్నట్లయితే రూ. 1250 ఐదో నెల అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 12వ నెల మీకు నచ్చిన ప్రొడక్ట్ అనేవి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అలాగే చూసుకున్నట్టయితే నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఇది పర్ఫార్మెన్స్ బోనస్. ఇది 5-60% వరకు ఉంటది. అంటే జాయిన్ అయ్యి ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువు రూ. 32 తరువాత పైబడి కొన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా గాని 5%లో ఉంటాడు. ఆ 5% ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు 5% అవుతుంది. అలాగే 600 పీవీ దాటాక 2399 పీవీ వరకు మిమ్మల్ని 8% కాలిక్యులేట్ చేసి మీ కంపెనీ ఇస్తుంది. అలాగే 2400 పీవీ నువ్వు క్రాస్ అయితే 12% వరకు నీకు కాలిక్యులేట్ చేసి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇస్తుంది. అలాగే నువ్వు రూ. 5500 5500 పీవీలనేవి నువ్వు పూర్తి చేసినట్లయితే నీకు 60% ఇచ్చి నీకు ఒక వండర్‌ఫుల్ ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. నీకు ఈ 16% నీకు కంపెనీ ఒక చెక్ పవర్ ఇచ్చింది. ఏంటంటే నువ్వు ఈ కంపెనీలో ఐడీ తీసుకున్నప్పుడు ఏంటంటే నీకు ఒక చెక్ పవర్ ఇవ్వడం వల్ల నీవు ఇందులో ఒక డిస్ట్రిబ్యూటర్‌వి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వు కరెక్ట్‌గా ఆలోచించుకో. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ కంపెనీలో జాయిన్ అయ్యావు కదా! జాయిన్ అయ్యేటప్పుడు నీవేదైతే 100 పీవీ తీసుకున్నావో చూడండి ఫస్టు 10-20% డిస్కౌంట్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. అలాగే పాయింట్స్ యాడ్ అయినాయి. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రీ ఫ్రీగా ఐటెమ్స్ అనేవి రావడం జరిగింది. ఫ్రీగా వస్తువులనేవి ఇచ్చారు. అలాగే ఐదో బెనిఫిట్ ఏంటంటే నీకు బోనస్ రూపంలో నీ అకౌంట్‌లో అనేది ఏయటం జరిగింది. ఇది ఏంటంటే ఈ 5500 పాయింట్లు మీకేవైతే ముందుగా చెప్పానో ఈ 5500 పాయింట్లు నువ్వు రీచ్ అవ్వాలంటే ఇక్కడేంటంటే
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నీవు 100 పీవీ అయితే ఏదైతే కొన్నావో, ఈ 100 పీవీ నువ్వు ఈ 50% తీసుకున్నావు కదా! ఈ 50% అనేది కరెక్ట్‌గా నువ్వు అర్థం చేసుకో. నీ ముందు నీ మైండ్‌లో ఏంటి, నేను ఎంతకు కొన్నాను? ఇదిగో 3200 కొన్నాను. నాకింత డిస్కౌంట్ వచ్చింది. నెక్స్టు నాకింత ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఆ! సరేలే బాగుంది. అని నీకు అనిపించాలి. నువ్వెవరిని మోసం చేయక. కరెక్ట్‌గా అర్థం చేసుకో. నేను చెప్పేదేంటంటే, నీకొచ్చిందేంటి? నీకు అసలు ఏం చేసావు? అసలు ఎంత డబ్బులు పెట్టి కొన్నావు? నీకు ఆడు ఫ్రీ ప్రొడక్ట్ ఎంతిచ్చాడు? ఎన్ని పాయింట్లు యాడ్ చేసాడు? అది మాత్రమే నీ ముందు చూడు. చూసాక నువ్వు చూసిన పనేంటంటే, నీ పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో, నీలాంటి మంచి మనుషులయ్యుండాలి. నీలాంటి మంచి వ్యక్తి మనసయ్యుండాలి. అలాంటి వ్యక్తికి నీవు ఎళ్లి చెప్పి, అలాంటి వ్యక్తి ఒక 6 వ్యక్తులను తీసుకోండి. ఈ 6 వ్యక్తులు ఏంటంటే, నీవేదైతే ప్రాఫిట్ పొందావో, ఆ ప్రాఫిట్‌ని వాళ్ళకి కరెక్ట్‌గా ఎక్కడ మోసం చేయక, కరెక్ట్‌గా చెప్పడం చెప్పు. చెప్పాక ఏంటంటే, ఈ 5,500 పాయింట్లకి నువ్వు వేగంగా రీచ్ అవ్వడానికి ఎందుకంటే నీ అండర్‌లో ఈ 6 అనే వ్యక్తులు పనిచేస్తా ఉంటారు. ఈ 6 వ్యక్తులు పనిచేస్తే అది నీ వర్కే అవుతుంది కదా! ఇది యాక్చువల్లీ నేను ఎలా అంటే ఒక రై ఒక రైతు భాషలో చెప్పాలంటే, ఒక ఎకరా పొలము 10 మంది కోసినట్లయితే ఎంతవుతుంది? ఒక రోజు కొయ్యలేడు. ఒక ఎకరా పొలము ఒక వ్యక్తి ఒక రోజులో కొయ్యలేడు. అలాగే చూసుకున్నట్లే 10 మందికి పెడితే ఆ పని ఒక రోజులో కంప్లీట్ చేస్తాడు. అది తెలివైన పని. ఇక్కడ నువ్వు కూడా 5,500 పాయింట్లు నువ్వు రీచ్ అవ్వాలంటే, నీవు ఏదైతే బెనిఫిట్ పొందావో, ఆ బెనిఫిట్‌ని నువ్వు ఒక 6 వ్యక్తులకు చెప్పడం వల్ల, ఆ 6 వ్యక్తులు కూడా నీకులాగే కొన్ని ప్రాపర్టీ పొందారు కాబట్టి, ఇదేంటంటే 5,500 పాయింట్లకి నువ్వు వేగంగా రీచ్ అవుతావు. నెక్స్ట్ ఈ 5,500 పాయింట్‌లకి నువ్వు రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే, నీకు ఒక వండర్‌ఫుల్ ప్రమోషన్. దీన్నే బ్రాంచ్ డైరెక్టర్ అంటారు ఫ్రెండ్స్. ఈ బ్రాంచ్ డైరెక్టర్‌లో మనకొచ్చే ఇన్‌కమే చూసుకున్నట్లయితే 2,100 పీవీ నువ్వు చేసుకున్నట్టయితే 4% నీకు కాలిక్యులేట్ చేస్తుంది. అలాగే 2,600 పీవీలు గాని చేసుకున్నట్లయితే కంపెనీ టర్నోవర్ నుంచి ఈ 4%, 3%, 7% కంపెనీ టర్నోవర్ నుండి నీకు 7% అది రావడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్‌లో మినిమమ్ 4,000 నుంచి 20,000 వరకు సంపాదించుకోవచ్చు. అలాగే నీవు పనిచేసిన పని నీ కింద ఒక వ్యక్తి ప్రాపర్‌గా చేశాడు. నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయావు. నీలాంటి వ్యక్తే ఇతనికి కూడా నీ కింద ఏ అనే వ్యక్తికి నీ పని అతను డూప్లికేట్ అయింది. అతను కూడా 2,100 పీవీ చేసుకున్నారు. నీ సైడ్ వాల్యూమ్ 1,801 పీవీ చేసుకున్నట్లయితే, నువ్వు నెక్స్ట్ క్వాలిఫై అయ్యేది ఏంటంటే సిల్వర్ డైరెక్టర్. ఇక్కడ ఏంటంటే నీకు నాలుగో వచ్చే ఆదాయం ఏంటంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్. కంపెనీ టర్నోవర్ నుంచి 14% అనేది రావడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ ఏ అనే వ్యక్తి కింద ఇప్పుడు మన దగ్గర చూసుకున్నట్లయితే ఈ 1800 పాయింట్లు ఏవైతే సైడ్ వాల్యూ ఉందో దాని కింద నువ్వు 1801 పాయింట్ పీవీ కాకుండా 2100 పీవీ గాని నువ్వు చేసినట్లయితే నీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి కంపెనీ 3% ఇస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఏ అనే వ్యక్తి 2100 చేస్తూ అతని కింద 5,625 పాయింట్లు అక్కడి నుంచి నువ్వు ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొస్తే నీకు లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది 50% అనేది నీకు నీ అకౌంట్‌లో ఎయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీ అండర్‌లో ఇలా జరగడం వల్ల ఏంటంటే చూడండి ఇక్కడ 4+ నాలుగో ఆదాయము బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఐదో ఆదాయము టీమ్ బిల్డింగ్ బోనస్, అలాగే లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, అలాగే ఆరోది అదే లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇలా మొత్తం కలుపుకున్నట్లయితే నీకు పర్ మంత్ వచ్చి 20,000 వస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు 20,000 ఒక వ్యక్తిని బ్రాంచ్ డైరెక్టర్ నీ అండర్‌లో చేసావు. అదే రెండో వ్యక్తిని నువ్వు మళ్ళీ బ్రాంచ్ డైరెక్టర్ చేస్తున్నావు. అప్పుడు నీ ఇన్‌కమ్ ఎంతొస్తది? ఎగ్జాక్ట్‌లీ నీవు ఆలోచించేది కరెక్ట్. 40,000 వస్తుంది. 20, 20 40,000 వస్తుంది. అప్పుడు చూసుకున్నట్లయితే నీవు అక్కడ ఏదైతే అతను బ్రాంచ్ చేస్తూ నీవు నీ సైడ్ వాల్యూ 1500 ఒక్క పీవీ చేసుకున్నట్లయితే ఏడో ఆదాయంగా నీకు ట్రావెల్ ఫండ్ 3% అనేది కంపెనీ టర్నోవర్ నుండి నీకు నీ అకౌంట్‌లో ఎయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నీవు గోల్డ్ డైరెక్టర్ అయ్యావు. ఇక్కడ నీకు ఆల్రెడీ ట్రావెల్ ఫండ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీ అండర్‌లో మరి కొంచెం స్పీడ్ అయ్యావు. నీకు అమౌంట్ రావడం జరిగింది. అలాగే నీ అండర్‌లో మూడో వ్యక్తి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడు. నీవు నీ సైడ్ వాల్యూ 1001 పీవీ చేసుకున్నట్లయితే నీకు స్టార్ డైరెక్టర్‌కి ప్రమోషన్ ఇస్తుంది. అలాగే ఎనిమిదో ఆదాయంగా కాల్ ఫండ్ అనేది వస్తుంది ఫ్రెండ్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పబోయేదేంటంటే మనం ఇప్పుడు మామూలు జాబులు ఏవైతే చేస్తున్నామో 30,000, 40,000, 50, 70, 80,000 వరకు ఎవరమైనా సంపాదిస్తున్నాము ఈ రోజుల్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా టూ వీలర్ తప్ప ఫోర్ వీలర్ అనేది ఎవ్వరికీ లేదు. ఎవరికి అంటే కొంతమందికి ఉండొచ్చు. వాళ్ళ స్తోమత ఆస్తులు ఏమైనా ఉంటే ఉండొచ్చు. సామాన్యులకైతే సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పండగలొస్తే చూస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఒ ఒక మేడము, ఒక ఒక ఆయన ఇద్దరు వెళ్తున్నారు. అలాగే వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు ముందొకడు, ఎనకాల ఒకడు. అలాగే బ్యాగులు వాళ్ళకి ఎంత కష్ట పరిస్థితిలో వెళ్తున్నారో ఒక్కసారి చూడండి మై డియర్ లీడర్స్. ఇక్కడ నీవు స్టార్ డైరెక్టర్ వరకు వెళ్తే నీకు కంపెనీ అనేది కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లు నీకు నచ్చిన కారు కొనుక్కోవచ్చు. ఏ కారైనా ఇది, అది ఏది నీకు నచ్చితే ఆ కారు కొనుక్కోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే నీ అండర్‌లో ఇప్పుడు నీకు ఆల్రెడీ కారొచ్చింది ముందు. నువ్వు స్టార్ డైరెక్టర్ అయ్యావు. నీకు కారొచ్చింది. నీ సక్సెస్‌ని ఈ కింద ఉన్న ముగ్గురు కూడా అలా చూస్తా ఉన్నారు. వాళ్ళు నీ కారొచ్చిన తర్వాత వాళ్ళేం చేస్తారు? నాకు కూడా కారు కావాలని చెప్పి స్పీడ్‌గా వర్క్ చేయడం మొదలు పెడతారు. నీ అండర్‌లో ఈ ఆరుగురు వ్యక్తులు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం వల్ల నీకు అప్పుడు క్రౌన్ డైరెక్టర్‌గా ప్రమోషన్ ఇస్తుంది. అలాగే క్రౌన్ డైరెక్టర్ నీవయ్యేటప్పుడు నీకు తొమ్మిదో ఆదాయంగా హౌస్ ఫండ్ అనేది కంపెనీ టర్నోవర్ నుండి 3% అనేది వస్తుంది. ఇది 4,000 నుండి రూ. 1,00,000 వరకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. మై డియర్ లీడర్స్, ఇక్కడ చెప్పబోయేదేంటంటే ఇప్పుడు మనము ప్రతి వ్యక్తికి కూడా ఏంటంటే ఒక కల. మంచి ఇల్లు కట్టాలా, ఆ ఇంట్లో నేను ఎంజాయ్ చేయాలని చెప్పి ప్రతి వ్యక్తికి కూడా ఒక కల అది ఇల్లనేది. ప్రతి వ్యక్తి తాలూకు కల అదే. ఇప్పుడేంటంటే ఈ ఈ ఈ రోజుల్లో అందరికి ఖర్చులెక్కువ. ఈ ఖర్చుకి సంబంధించి ప్రతి వ్యక్తి కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు. వచ్చిన డబ్బులు ఆటోమేటిక్ మనకు తెలియకుండానే ఖర్చయిపోతున్నాయి. మనం మళ్ళీ ఇల్లు కట్టాలంటే ప్రభుత్వాల మీద పడి ఏదో లోన్‌లు పెట్టుకొని మళ్ళీ ఇల్లు కట్టుకోవడం అవుతుంది. ఇక్కడ నువ్వు క్రౌన్ వరకు ప్రయత్నిస్తే నీకు ఇల్లు కూడా కంపెనీ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 3 జనరేషన్ ఇన్‌కమ్ ఈ కంపెనీలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒకాయన ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మామూలుగా అయితే ఏదైనా ఒక రైల్వేలో అయితే అతను చనిపోతే వాళ్ళ మేడంకి ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ బావకి ఇవ్వడమో జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ కంపెనీలో వెస్టేజ్ కంపెనీలో వచ్చేసి 3 జనరేషన్ ఇన్‌కమ్ సార్. ఆలోచించండి. నేను ఇందులో వర్క్ చేస్తున్నాను. ఇందులో నేను వర్క్ చేస్తున్నాను. నాకేదైనా జరిగితే మా మేడంకెళ్తుంది. మా మేడంకి ఏదైనా జరిగితే మా పాపకెళ్తుంది. అలాగే మా పాప పెద్దదై తనకేమైనా జరిగితే వాళ్ళ పిల్లలకి కూడా వెళ్తుంది. చూడండి కంపెనీ మన 'గౌతమ్ బాలి' గారు ఎంత దీన్ని క్రియేట్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే నీకు నీ అండర్‌లో 8 మంది బ్రాంచ్ డైరెక్టర్‌లయితే నీకు ఎలైట్ క్లబ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2,000 నుంచి 20,000 వరకు 20 లక్షల వరకు కూడా ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 10వ ఆదాయంగా వస్తుంది. ఇప్పుడు టెస్ట్ చెప్పబోయేదేంటంటే ఫ్రెండ్స్, యూ కెన్ సేమ్ టెస్టిమోనియల్ సార్. మై టెస్టిమోనియల్ వచ్చేసి నేను ఒక జేసీబీ ఓనర్ కమ్ ఆపరేటర్‌ని. నాకు మా ఇంటికి వెస్టేజ్ వచ్చి 3 నెలలయింది. అలాగే
ఈ 3 నెలల్లో నేను ఆలోచిస్తూ నాకు చాలా టైం అయిపోయింది. అయిపోవడంతో నేను మొన్ననే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. నా ఇన్‌కమ్ వచ్చి ఫస్ట్ ఇన్‌కమ్ రూ. 100. లాస్ట్ మంత్ వచ్చేసి నవంబర్ మంత్‌లో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. రూ. 15,156 అనేది నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మన గ్రేట్ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నడిపిస్తున్న సార్ మన రంజిత్ సార్. ఆ రోజు ఒక ఆటో ఆయన పరిచయం చేస్తే ఏదోలే అని చెప్పేసి కష్టపడి రూ. 157 అతను ఫస్ట్ చెక్కు. మనం చూసుకున్నట్లయితే నెలంతా కష్టపడ్డాడు కదా! రూ. 157 ఏమి నాకు అని చెప్పేసి ఆ రోజు ఇతను డిసప్పాయింట్ అయ్యి ఈ నిర్ణయం గాని తీసుకోపోయుంటే ఇందులో ఉంటానని మనం అందులో ఉండేవాళ్ళమా? ఒక్కసారి చూడండి, ఓపికతో ఉండడం వల్ల అతని రిజల్ట్ ఒక్కసారి చూడండి. నవంబర్ మంత్ ఎంతొచ్చిందో ఒక్కసారి చూడండి. మొన్ననే రూ. 9,74,303. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అతను కారు. ఈ రోజుల్లో ఆడి కార్ మెయింటెనెన్స్ చేయాలంటే ఒకసారి ముందు క్రియా కారు, తర్వాత ఆడి కారు. ఈ కార్ మెయింటెనెన్స్ చేయాలంటే చాలా దమ్ముండాలి. ఎందుకంటే అది తాగే పెట్రోల్ ఇంత అంత కాదు. అనుభవించే వాళ్ళకే తెలుస్తుందిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3 జనరేషన్ టుగెదర్ అని చెప్పాం కదా! ఇతను చూడండి. ఈయన వర్క్ చేస్తూ ఇతను మరణించడం జరిగింది. మరణించడం జరగడంతో ఆఫ్టర్ వాళ్ళ భార్యకనేది వెళ్ళటం జరిగింది. ఆ ఐడీ 60 చూడండి. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఒక సంవత్సరం క్రితం 84,000 రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈయన పారి నాయుడు గారు. ఇతను సర్వీస్ మొత్తం అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా రావాల్సినవి రాలేదు అతనికి. ఈరోజు వెస్టేజ్ స్టార్ట్ చేస్తారు. వెస్టేజ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇతను చెక్ చూడండి. చూడండి, ఇప్పుడు వెళ్ళిపోకండి, అయిపోలేదు. ఎందుకంటే మనకి ఏదైనా జరగొచ్చు. ఈయన చూడండి 60 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసి 2,42,000 ఈ రోజు ఎంజాయ్ చేస్తూ తీసుకుంటాడంతే. మన లైఫ్ ఎలా మారబోతుందో ఒకసారి మై డియర్ లీడర్స్ ఒకసారి ఉండండి. అయిపోలేదు. మనకి ఏదైనా జరగొచ్చు మధ్యలో. చూడండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారు. ఈయన ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఇప్పుడు అంతా సాఫ్ట్‌వేర్ అని చెప్పేసి అందరూ కూడా సాఫ్ట్‌వేర్ పిల్లలిస్తారు. అలా సాఫ్ట్‌వేర్ అనుకున్న రంగం నుంచి కూడా ఆయనొచ్చి వెస్టేజ్ చేస్తున్నాడు. ఆయన వచ్చే సంవత్సరంలోనే 1,14,000 తీసుకున్నాడు. ఇప్పుడు చెక్కు చాలా ఎక్కువుంటది. ఇది ఒక సంవత్సరన్నర క్రితం తీసుకున్న చెక్ సార్. నెక్స్ట్ చూసుకుంటే సుబ్బయ్య శెట్టి గారు. ఒక్కసారి చూడండి. ఈయన కోసం చెప్తాను మీకు. 41,991,000 అంతే. ఇతనిది ఏదో 4 సంవత్సరాల చెక్ కాదు సార్ ఇది. ఒక్క మంత్ చెక్ అది. ఇప్పుడు అతను ఒక నెల అది 48, 51 ఉంటది. 51,00,000 ఉంటదేమో. నేను ఈ సంవత్సరంన్నర, 2 సంవత్సరాల క్రితం తీసుకున్న చెక్ ఇది. ఆయన ఫస్ట్ చేసేదేంటంటే ఒక వర్క్‌లో 1,50,000 జీతం తీసుకునేవాళ్ళు. ఈ 1,50,000 జీతంకే ఉండిపోతే అతను అప్పుడు పరిస్థితి ఏంటి? 1,50,000 ఉద్యోగం కూడా రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశాడని ఆ కొలీగ్స్ ఆళ్ళందరూ అడగడం మొదలెట్టారు అతనికి. అడిగితే ఈ 1,50,000 సాలరీ కూడా నా అండర్‌లో ఉండదు కదా! అని చెప్పి ఆ రోజు అతను చెప్పడం జరిగింది. ఆ రోజు స్టార్ట్ చేసాడు అతను వెస్టేజ్. ఆ రోజు స్టార్ట్ చేసి వెస్టేజ్‌లో ఈ రోజు 50,00,000 ఒక నెలకు తీసుకుంటున్నాడు. ఆ రోజు 1,50,000 వస్తుందని అతను సరిపెట్టుకుంటే ఈ రోజు మన ముందు ఇలా ఉండేవాడా 50,00,000తో? మనం కూడా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో బలంగా ఉంటానని ఒక దృఢ సంకల్పంతో ఉండండి. ఇక్కడ నేను చూసుకుంటే థాంక్ యూ సార్. ఇందులో ఏదైనా తప్పులు చేసుంటే ఒప్పులుగా భావించండి. థాంక్ యూ సార్. మై సెల్ఫ్ దమ్మిడి లోకేశ్వరరావు, బ్రాంచ్ డైరెక్టర్‌ని, టెక్కల్ టీము. ఏదైనా హర్ట్ చేసి మాట్లాడుంటే క్షమించండి. తప్పులుంటే మన్నించండి సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ లోకేష్ గారు. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ మా డ్రీమ్ వచ్చేసి ఈ నెల 15,000 తీసుకున్నాను. నాది అక్టోబర్ 5వ తేదీ నేను ఏదైతే చెప్పానో వరంగల్ బూట్ క్యాంప్‌లో నా చెక్ రూ. 1,00,000 కావాలని చెప్పి, నేను ఆ రూ. 1,00,000తో నేను ఆ డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. అక్టోబర్ 5 2025 వచ్చేటప్పటికి నా చెక్కు రూ. 1,00,000 కనపడాలి అనే డ్రీమ్‌తో నేను వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
కంగ్రాచులేషన్స్, మంచి చెక్ తీసుకున్నారు మీరు లాస్ట్ మంత్. ఆల్ ద బెస్ట్, మీకు ఇంకా మంచి మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 330 మెంబర్స్ ఉన్నారు. సార్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు లోకేష్ గారు. బిజినెస్ ప్లాన్ అదే, కానీ చాలా మనస్ఫూర్తిగా, అంటే ఆయన ఎక్స్పీరియన్స్లన్నీ చేస్తూ తను ఏ విధంగా ఇచ్చిపోయారు ఆ విషయాలన్నీ మాట్లాడారు. అందుకే రెగ్యులర్ గా మనం మీటింగ్స్ జాయిన్ అవ్వడం వల్ల ఇలాంటి నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. మనతో పాటు మన టీం కూడా ఇప్పించవచ్చు. కాబట్టి అందరూ రెగ్యులర్ గా మీటింగ్స్ యూటిలైజ్ చేసుకోండి. అందరూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, నేను డైరెక్ట్ గా కాల్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ 6:56 అయింది. సో మళ్ళీ మనకు లేట్ అవుతుంది కాబట్టి. ఓకే. సో గుడ్ మార్నింగ్ సార్ రంజిత్ స్వామి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. లోకేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, పవర్ఫుల్. లోకేష్ గారు చాలా బాగా నీట్ గా పవర్ఫుల్ గా చెప్పారు. సో గ్రేట్ థింగ్. అది వచ్చిన తక్కువ సమయంలోనే మంచి బిజినెస్ ప్లాన్ ని, అదే రకంగా పవర్ఫుల్ మోటివేషన్ తో పాటు చాలా ఎక్సలెంట్ చెప్పారు. వాయిస్ కమెంట్ బాగుంది. సో డెఫినెట్ గా మీలాంటి వ్యక్తులు లోకేష్ గారు మంచి ఇక్కడ మనకి బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే వాయిస్ కరెక్ట్గా ఉండాలి. సో వాయిస్ పర్ఫెక్ట్ గా ఉంది. డెఫినెట్ గా అతి త్వరలో మంచి అచీవ్మెంట్ తీసుకొని మన ఏరియాలో, శ్రీకాకుళం ఏరియాలో చాలా మందికి ఇంకా డౌట్ ఉంది, ఇంకా అచీవ్మెంట్ అవుతారా, సాధిస్తారని మనం చేసి చూపించవలసిన సమయం దగ్గర వచ్చింది. డెఫినెట్ గా మీరు మంచి అచీవ్మెంట్ తీసుకొని అతి త్వరలో UCD + 3 lakh ఇన్కమ్ తీసుకొని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో రేపు చూడండి, 300 మంది పైన ఉన్నారు. దయచేసి రేపు చూడండి, గమనించండి. మనకి గెలవాలి, సాధించాలని తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు టైంని ఉపయోగించుకుంటేనే అవుతుంది. సో నేను అచీవ్మెంట్ అవుతాను కాదు. సో నిన్న మనకి నర్సంపేటలో 300 మెంబర్ ప్లస్ తో మూర్తి గద్ద గారు ట్రైనింగ్స్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క లీడర్ కూడా వాళ్ళ టీం కోసం ఇప్పుడు వినోద్ గారు, సూర్య సాయి గారు ఎలాగైతే ప్యారల్ టీమ్స్ తీసుకొని ప్లాన్ చేశారో, మనం మన టీం ట్రైనింగ్స్ ఇస్తూ ప్యారల్ టీమ్స్ కూడా ట్రై చేయాలి. సో లీడర్ ద్వారా బాధ్యత ఏంటంటే విద్యను చేయడం. సో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ఒక పొలంలో మనం పనిచేస్తే ఎంత ఉంటుంది, అదే రకంగా కౌలు పెట్టుకుని మన కూలి వాళ్ళు పెట్టుకొని పనిచేస్తే ఎంత అవుతుంది. కూలి వాళ్ళు కానీ కాదు, లీడర్స్ డెవలప్ చేసుకుంటే మన అచీవ్మెంట్ ఈజీగా అవుతుంది. సో దాని తగ్గట్టు ప్లాన్ చేయాలి. అంతే తప్ప సమయాన్ని మన లీడర్స్ కి టైం ఇవ్వకుండా చేయకుండా నేను గ్రేట్ అనుకుంటే కాదు. సో వన్స్ అగైన్ వినోద్ గారికి, సాయి గారికి, సూర్య గారికి, తర్వాత ఎవరైతే సేవకాలం టీమ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి లీడర్షిప్ బిల్డ్ చేశారు, మంచి టీం ముందుకు తీసుకెళ్తున్నారు. సో బాగా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశారు. అదే రకంగా ప్రతి లీడర్స్ కూడా ఇలా ప్రమోట్ చేసుకోగలిగితే డెఫినెట్ వర్క్ చేస్తాం. రాత్రి మనకి మహేష్ గారు మంచి సెషన్ ఇచ్చారు. సో ప్రతి సెషన్ యూటిలైజ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ వర్క్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. వినోద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లోకేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది మీ యొక్క ఫస్ట్ సెషన్ సార్. ఫస్ట్ సెషన్ చాలా అద్భుతంగా చెప్పారు. ఒక లీడర్ కి అనేది వాయిస్ కమెంట్